హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. ఇక పోస్టులు చూసుకున్నట్లయితే మనకి 1646 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి అర్హత కూడా 10th 10+2 కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏపీ తెలంగాణ వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 10th January 2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అంటే రేపటి నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 10th వరకు 1 మంత్ అయితే ఉంది. మనకి February 10th వరకు అయితే ఒక లోపలైతే 10th లోపలైతే February 10th లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మార్క్స్ ఆధారంగా మనకి మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి మనకి 1646 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 1646 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్ వచ్చేసి మనకి. ఓకేనా. ట్రేడ్ల వారీగా ట్రేడ్ల విధానంలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏడబ్ల్యూఎస్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ట్రేడ్ల విభాగంలో అయితే వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వివిధ ట్రేడ్లలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ ట్రేడ్లలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు అయితే మనకి వెల్డర్ సంబంధించి ఇలా చాలా ఫిట్టర్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. మనకి టోటల్ వచ్చేసి 1646 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఏ ఒక్క ట్రేడ్కి సంబంధించిన మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఉంటే మీరు చూసుకొని ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీకు ఏ ఒక్క పోస్టులకి అయితే మీరు అర్హులవుతారో ఆ ఒక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి 15 years నుంచి 24 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి February 10th లోపల 15 నుంచి 24 లోపల ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే 10+2 ఎగ్జామినేషన్ అని ఇచ్చారు. నేను అక్కడే తమ్మైల్లో కూడా ఇక్కడ ఇచ్చిన విధానంగా 10+2 అయితే నేను పెట్టాను అనమాట. మనకి 10th క్లాస్ పాస్ అయినా అలాగే 10th పాస్ అయ్యి ఐటీఐ కంప్లీట్ చేసిన యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయ్యి మనకి 50% మార్క్స్ కనుక ఉంటే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎన్సీవీటీ అలాగే ఎస్సీవీటీకి సంబంధించిన యొక్క నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పేమెంట్ ఆఫ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే అవసరం లేదు. మిగతా క్యాండిడేట్స్ వాళ్ళు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ వాళ్ళు అలాగే మెన్స్కి అయితే మనకి 100 rupees అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట.
ఓకేనా. మంచి నోటిఫికేషన్ ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. హౌ టు అప్లై అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, మనకి ఎలా అప్లై చేసుకోవాలి అని. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి అయితే మీరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మంచి నోటిఫికేషన్ ఎవరో కానీ మిస్ చేసుకోకండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకొని దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఓకేనా. ఈ యొక్క నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే మీకు ఉన్నట్లయితే 10th పాస్ అయినా ఐటీఐ పాస్ అయినా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఫిబ్రవరి 10th వరకు అయితే ఉంది. ఓకేనా. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. వాట్సాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.